Hello aspirants, welcome to Analog IAS Academy. So, ఈ రోజు మనకి సెప్టెంబర్ 17th మనకు వస్తున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమో చూద్దాం. సో అందుకంటే ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ద ఫైనల్ ప్రొడక్టివిటీ ఇఫ్ యూ కేర్ఫుల్లీ అండర్స్టాండింగ్ ఇస్ సమ్ ప్రోడక్ట్ ఆఫ్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ ఇంటెలిజెన్స్. యూ నీడ్ టు అక్వైర్ ఆల్ దీస్ 3 థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో మనకి ఏదైతే ద ఫైనల్ ప్రొడక్టివిటీ వాట్ వీ సే బికమింగ్ ఐఏఎస్, ఈ ఐఏఎస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ అయితే అవసరం, హార్డ్ వర్క్ అవసరం అండ్ డిసిప్లిన్. హార్డ్ వర్క్ అంటే 1-2 రోజులు చేస్తే సరిపోదు. అలా మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు టిల్ యూ అచీవ్ దట్ సక్సెస్, అప్పుడే మనం అదేమని చెప్తాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫైనల్ అవుట్పుట్ అని చెప్పి అంటాం. సో ఆ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే మీరు డిజైర్డ్ జాబ్ ఏదైతే ఉందో అది మీరు తెచ్చుకునేంత వరకు ఈ 3 థింగ్స్ని మీ లైఫ్లో కంటిన్యూ చేయాలి. ఇస్ ఇట్ ఓకే? సో ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చదువుకుందాం. ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ నిస్తార్ అండ్ ఎక్సెస్ పసిఫిక్ రీచ్ 2025. సో మనకి ఎక్సర్సైజెస్ అనేవి మనకి కాన్స్టెంట్గా న్యూస్లో ఉంటూ ఉంటాయి. ప్రిలిమ్స్లో మనకి 1-2 క్వశ్చన్స్ రావచ్చు, యూపీఎస్సీలో స్టేట్ పిఎస్సీస్లో కూడా మనకి వస్తాయి. ఇంకా ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ 2025. సో దిస్ ఈజ్ అనదర్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ ఇన్ ద న్యూస్. నార్త్ కొరియా, సౌత్ కొరియా గురించి మనకి ఇందులో కొంత చదువుకుంటాం మనం. తర్వాత ముజఫర్పూర్ టాప్స్ ఇన్స్పైర్ అవార్డ్ స్కీమ్స్ 2025. సో మనకి బీహార్ నుంచి మనకి ఏమైంది అంటే ఈ ఇన్స్పైర్ అవార్డ్స్లో మనకి లోకల్ అంటే యూజువల్లీ మనకి ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇలాంటివి అంతా మనకి చెన్నై కానీ, బెంగళూరు కానీ, లేకపోతే హైదరాబాద్, ముంబై ఇలాంటి సిటీస్ నుంచి వచ్చాయేమో అని అనుకుంటున్నాం. కానీ సర్ప్రైజింగ్లీ బీహార్లో ఉన్న ముజఫర్పూర్ నుంచి మనకి స్టూడెంట్స్ ఎంతో ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇచ్చి ఈ అవార్డ్ని తెచ్చుకున్నాం అనమాట. ఇంకా సార్కోడియోసిస్, ఇది మనకి ప్రస్తుతం ఈ డిసీజ్ మనకి న్యూస్లో ఉంది. వీ విల్ లర్న్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇంకా నెక్స్ట్ రైజ్ ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకడైల్ నెంబర్స్ ఇన్ సుందర్బన్స్. సో సుందర్బన్స్లో మనకి సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ యొక్క నెంబర్ చాలా ఎక్కువగా అయిపోయింది. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఈ ఈ న్యూస్ ఆర్టికల్లో చదువుకుందాం. ఓకే, నెక్స్ట్ మురాన్ కమ్యూనిటీ అండ్ డిమాండ్స్ ఫర్ ఎస్టీ స్టేటస్. వన్స్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఇండియన్ సొసైటీ అండ్ ఆంథ్రోపాలజీ. ఓకే, సో ఇవి ఈరోజు మనం చదువుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్స్. సో మన అందరికీ తెలుసు ఆల్రెడీ ఇన్ అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో మనకి ఏం చేశారు అంటే గ్రూప్ 1 కోచింగ్ అనేది టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ అనేది మనకి స్టార్ట్ చేశారు. ఆ క్లాసెస్ అనేవి మనకి మీరు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మీరు చూసుకోవచ్చు. మనకి నామినల్ ఫీ అనేది కలెక్ట్ చేస్తున్నారు, జస్ట్ 65,000 మాత్రమే. సో ఎవరైతే ఈ కోర్స్ని అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో తొందరగా దీనికి అవైల్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒకటి ఎర్లీ బోర్డ్ ఆఫర్ కూడా ఉంది, 15% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. సో మొత్తం మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ క్లాసెస్ అనేది మీకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు అనమాట. ఓకే, కంప్లీట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్లాసెస్ అనేది ఇస్తారు. ఇది మనకి 18 సెప్టెంబర్ నుంచి మనకి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కొత్త బ్యాచ్. ఆల్రెడీ ఫ్యూ బ్యాచెస్ కంప్లీట్ అయిపోయి కొత్త బ్యాచ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. ఇస్ దట్ ఓకే? సో నౌ లెట్ us కంటిన్యూ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. ద వెరీ ఫస్ట్ ఆర్టికల్, ఐఎన్ఎస్ నిస్తార్ అండ్ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025. సో ఇది మనకి ఎగ్జామ్లో ఎందుకుందో ఒకసారి మనం చూద్దాం. మన భారతదేశం ఇండిజినియస్గా డెవలప్ చేశారనమాట డైవింగ్ సపోర్ట్ వెహికల్ వెజల్ అనేది, డిఎస్వి అంటారు దాన్నే మనం ఐఎన్ఎస్ నిస్తార్. సో గుర్తుపెట్టుకోండి, ఇది డివిఎస్ అంటే ఏంటి, దట్ ఈస్ డైవింగ్ సపోర్ట్ వెజల్. డైవ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇది మనకి ఎందులో పార్టిసిపేట్ చేస్తుంది, మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డివిఎస్ డిఎస్వి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఐఎమ్ సో సారీ, డిఎస్వి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐఎన్ఎస్ నిస్తార్ ఒకటి, మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025 వెన్యూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ హెల్డ్ ఇన్ సింగపూర్. ఇక దీంట్లో సుమారుగా మనకి 40 కంట్రీస్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 40 కంట్రీస్ అనేది దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. అయితే ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే కొలాబరేషన్ ఆన్ సబ్మెరీన్ రెస్క్యూ ఆపరేషన్స్. సో సబ్మెరీన్ అనేది మనకి అండర్ సీ మనకి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అలా ప్రవహించే క్రమంలో అక్కడ ఏదైనా ఒకటి జరిగి సో దాంట్లో మనకి క్యాజువాలిటీ లాస్ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మనకి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి తొందరగా జరగాలి. సో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం, అంతేకాకుండా మ్యారిటైమ్ సేఫ్టీ కోసం మనకి ఇది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీని యొక్క హైలైట్స్ మనం కనుక చూసుకుంటే నేవల్ కోఆపరేషన్ ఈ 40 దేశాలు ఒకళ్ళొకరికి కోఆపరేట్ చేసుకోవటం,
అండర్ వాటర్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ని వీటన్నిటిని కూడా వీళ్ళు చూసుకోవటం అనమాట. ఇక ఐఎన్ఎస్ నిస్తార్ కనుక చూసుకుంటే ఇది జూలై 18, 2025 ఇది కమిషన్ చేయబడింది. సో మొత్తం 80% ఈ ఐఎన్ఎస్ నిస్తార్లో మొత్తం మనకి 80% భారతదేశం నుంచి వచ్చిన కాంపోనెంట్సే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఇండిజీనియస్ కాంటెంటే అని మనం చెప్పొచ్చు. సో ఆత్మనిర్భర్ భారత్ మనకి సెల్ఫ్ రిలయన్స్ మన మీద మనమే డిపెండ్ అవటం అనేది మనకి బూస్టప్ చేస్తుంది డిఫెన్స్ సెక్టార్లో. తర్వాత ఈస్టర్న్ నేవల్ కమాండ్. సో మనకి ఇది ఏంటి అంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ మనకి బే ఆఫ్ బెంగాల్ అనేది మన భారతదేశం యొక్క ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి దాంట్లో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇక దీని టెక్నాలజీ ఆన్బోర్డ్ మనం కనుక చూసుకుంటే సీబెడ్ మ్యాపింగ్. సో మనకి ఎలాగైతే భూమి ఉపరితలం మీద మనకి ఎలాగైతే ప్లేన్స్ ఉన్నాయో, మౌంటైన్ రిడ్జెస్ ఉన్నాయో, హిల్స్ ఉన్నాయో, అలాగే మనకి సీ ఫ్లోర్లో కూడా అంతే డైవర్సిటీ అనేది కనిపిస్తుంది. సో ఆ సీ బ్లడ్ ఫ్లోరింగ్ని మనకి మ్యాప్ చేయడానికి మనం ఇక్కడ ఏం చూస్తున్నాము, సైడ్ స్కాన్ సోనార్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి చూసుకుంటే అండర్ వాటర్ అబ్జర్వేషన్ కోసం రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ని మనం నీళ్ళ లోపల మనకి ఎలాంటి ఆపదలు ఉన్నాయి, ఎలా ఉంది అసలు ఇవన్నీ తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నాం. అంతేకాకుండా అడ్వాన్స్డ్ డీప్ సీ డైవింగ్ సిస్టమ్. సబ్మెరీన్ మనకి చాలా లోతులో ఏం చేస్తుంటుంది అంటే ట్రావెల్ చేస్తుంది కాబట్టి సో మనకి అడ్వాన్స్డ్ డీప్ సీ డైవింగ్ సిస్టమ్స్ని కూడా దీన్ని ఇన్కార్పొరేట్ చేయటం అనేది జరిగింది. ఇంకా దీని యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే మనకి డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్స్. డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్స్ ఎందుకు, మనకి సముద్రం లోపల కనుక ఎటువంటి ప్రాబ్లం అయినా ఎరేజ్ అవుతే మన డైవర్స్ కానీ సబ్మెరీన్లో ఉన్న మన వాళ్ళు కానీ వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ వాళ్ళని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయడానికి వీటిని ఎంప్లాయ్ చేయటం అనేది జరిగింది. ఇంకా డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్స్. ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ మై టీత్ అనమాట. ఇక్కడ మోలార్ టీత్లో కొంచెం ఇష్యూ అనేది ఉంది, అందుకే కొంచెం ప్రొనౌన్సియేషన్ కష్టంగా ఉంది. డూ బేర్ విత్ మీ ఇన్ దిస్ క్లాస్, ఓకే. ఇంకా డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్స్ మనం చూసుకుంటే దీన్ని మన సెక్టార్లో ఎప్పుడు ఇండక్ట్ చేసుకున్నాం, 2018, 2019లో ఇది ఇండక్ట్ చేసుకోవటం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఏమైంది అంటే 2 కోర్స్ ఉన్నాయి కదా. సో మన భారతదేశం పెనిన్సులర్ ఇండియా ద్వీపకల్పం. సో ఇక్కడ మనకి అరేబియన్ సీ ఉంది, అంతేకాకుండా ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంది. దెర్ ఇస్ అ డిఫరెన్స్. దీన్ని మనం సముద్రం అని చెప్తాం, దీన్ని మనం ఏమని చెప్తాం, వి కాల్ ఇట్ యాజ్ అ బే. ఇది సముద్రం కంటే కూడా ఇది బే. వాట్ యూ మీన్ బై బే? ఒక లార్జ్ ఆర్మ్ ఆఫ్ ద ఓషన్ యొక్క ఆర్మ్ మనకి ఉండి దానికి 3 సైడ్ల మనకి ల్యాండ్ ఉంటే ఆన్ ఇట్స్ 3 సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ బై ల్యాండ్ దెన్ సచ్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ కాల్డ్ as such type of water body is called as a bay. ఓకే. సో ఇక్కడ మనకి క్యాపబిలిటీ మనం చూసుకుంటే రెస్క్యూ మెషిన్స్ అప్ టు 650 meters అండర్ వాటర్, 650 meters సముద్రం లోపలికి మనకి ఏం చేస్తారనమాట, రెస్క్యూ మెషిన్స్ అనేవి వెళ్ళొచ్చు. ఇంకా డిప్లాయ్మెంట్. ఇక్కడ డిప్లాయ్మెంట్లో మనకి ర్యాపిడ్ క్యాన్ బి ఎయిర్ లిఫ్టెడ్. సో ఒకసారి మనకి 650 meters లోపల అంతవరకు ఏదైనా డ్యామేజ్ జరిగితే లొకేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ అంటే మనకు అక్కడ ఏంటి అంటే హెలికాప్టర్స్ యూజ్ చేసి ఎయిర్ లిఫ్ట్ చేస్తారనమాట. ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న ఇంకేదైనా సరే వెజల్స్ ఉంటే దాంట్లోకి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. దాన్నే మనం వివోఓ వెజల్స్ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్పేసి అంటాం. సో మనకి పసిఫిక్ రీచ్ 2025లో ఐఎన్ఎస్ నిస్తార్ ఏం చేస్తుంది అంటే సబ్మెరీన్ రెస్క్యూ యూనిట్ ఈస్ట్ని రిప్రజెంట్ చేయబోతుంది. సింగపూర్లో జరగబోతుంది అన్నమాట ఇది. ఇంక ఈ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ మనం చూసుకుంటే నేచర్ ఇది మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది మల్టీనేషనల్ సబ్మెరీన్ రెస్క్యూ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ ఈస్ హోస్టెడ్ బై హూమ్, ఇట్ ఈస్ హోస్టెడ్ బై సింగపూర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. ఇంకా మొత్తం పార్టిసిపెంట్ నేషన్స్ ఎంతమంది, 40 నేషన్స్ అనేవి మనకి ఉన్నాయని చెప్పి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇంకా దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ వస్తాయో ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ అ ట్రైలేటరల్ నేవల్ ఇదేంటి ఇట్లా హెల్ప్ అయింది. Sorry. Okay, so consider the following statements about the INS Nistar. It was commissioned in July 2025 under the Eastern Naval Command. It serves as the mothership for India's deep submergence rescue vehicles. It has 100% indigenous content. So దీంట్లో మనకి 80% ఉంది కాబట్టి సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అనమాట. ఓకే, సో అందుకే మనకి ఆప్షన్ ఏ 1 and 2 ఆర్ ఓన్లీ కరెక్ట్. సో ఇప్పుడు మనం సెకండ్ ఆర్టికల్ని మనం చదువుకుందాం. లెట్ us స్టడీ అబౌట్ ద సెకండ్ ఆర్టికల్. Freedom Edge Exercise 2025.
సో ఇది మనకి ప్రస్తుతం న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇది ఒక ట్రైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. దీన్ని ఫ్రీడమ్ ఎడ్జ్ అని చెప్పి పేరు పెట్టారు. ఇది 15th సెప్టెంబర్ 2025న ఇది స్టార్ట్ అయింది. ఇది మనకి సౌత్ కొరియాలో ఉన్న జేజు ఐలాండ్లో మనకి ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు సౌత్ కొరియాకి అండ్ నార్త్ కొరియాకి కాన్స్టెంట్గా రైవలరీ అనేది ఉంది. నార్త్ కొరియాని మనకి చైనా అండ్ రష్యా సపోర్ట్ చేస్తున్నాయని మనకి తెలుసు. అండ్ సౌత్ కొరియా ఈజ్ సపోర్టెడ్ బై యుఎస్ఏ అని చెప్పేసి మనకి తెలుసు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇది ఏదైతే ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ ట్రై మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఉందో దీంట్లో పార్టిసిపెంట్ నేషన్స్ ఏంటి? ఒకటి సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ జపాన్. సో నార్త్ కొరియాకి ఈ 3 దేశాలంటే ఇష్టం లేదు. ఇట్ హేట్స్ ఆల్ దీస్ 3 కంట్రీస్. సౌత్ కొరియా తోటి రైవలరీ ఉంది, తర్వాత జపాన్ తోటి రైవలరీ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి కూడా రైవలరీ ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తుంటే ఇది సౌత్ కొరియా ఒక థ్రెట్ లాగా భావిస్తుంది. ఓకే, సో దీని డ్యూరేషన్ అంతా 5 రోజులు దీని యొక్క డ్యూరేషన్. అండ్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్? ఈ ఎక్సర్సైజ్లో మనకి ఏంటి అంటే డిఫెన్స్ కోఆపరేషన్. ఈ 3 దేశాలు ఒకళ్ళకి ఒకళ్ళు చూపించుకోవాల్సి వస్తుంది. ఇంటర్ ఆపరబిలిటీ అండ్ షో కమిట్మెంట్ టు రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీ. ఆ ఏరియాలో వాళ్ళ రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీ. ఇక్కడ వీళ్ళకి ఉన్న ప్రధానమైన శత్రువు ఎవరు? ఈ 3 దేశాలకి నార్త్ కొరియానే. అండ్ నార్త్ కొరియా మనం కనుక చూసుకుంటే ఇది న్యూక్లియర్ పవర్ కంట్రీ కూడా. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ థ్రెట్ టు సౌత్ కొరియా అండ్ జపాన్. చాలా దగ్గరగా ఉంటాయి నార్త్ కొరియాకి. ఇంకా నెక్స్ట్ మనకి యుఎస్ఏకి కూడా ఇది ఒక థ్రెట్టే. సో ఇది మనకి ఈ ఎక్సర్సైజ్ యొక్క 3rd ఎడిషన్ అనమాట. సో ఇంతకుముందు అర్లియర్ రౌండ్స్ జూన్ అండ్ నవంబర్ 2024లో ఈ ఎక్సర్సైజ్ అనేది వీళ్ళు చేశారు. ఇక దీనిలో ఒక కీ ఫీచర్స్ చూసుకుంటే మల్టీ డొమైన్ డ్రిల్స్ అనేవి మనకి జరిగాయి. ఈ మల్టీ డొమైన్ డ్రిల్స్ అంటే ఏంటి? మనకి ఎయిర్ నుంచి, సీ నుంచి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని వీళ్ళు ప్రయోగించడం మనం చూస్తున్నాం. ఇక ఏమేమి యాక్టివిటీస్ అంటే బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అనేది. వాట్ యూ మీన్ బై బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ల్యాండ్ అనేది అనుకుందాం. ఇక్కడ ఒక దేశం ఉంది. ఈ దేశంలో వీళ్ళకి సో ఇమాజిన్ దట్ దిస్ ఇస్ వన్ కంట్రీ ఏ అండ్ దిస్ ఇస్ అనదర్ కంట్రీ బి. ఓకే, ఈ కంట్రీ ఏ అనేది ఈ బిలో ఉన్న ఒక ఏరియాని టార్గెట్ చేస్తుంది. దాంట్లో మనం సి అనుకుందాం. ఈ సిఏకి ఇది టార్గెట్ చేయాలి అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ మిజైల్ని ఇది డెవలప్ చేస్తుంది. ఆ తర్వాత ఇది ఒక ట్రజెక్టరీ అనేది ఫాలో అవుతుంది. ఈ ట్రజెక్టరీ ఫాలో అయ్యి ఎప్పుడైతే సి అనేది వస్తుందో అక్కడ మనకి దాని యొక్క గ్రావిటేషనల్ పుల్ కారణంగా వెళ్ళి అక్కడ మనకి పేలిపోతుంది. దీన్నే మనం బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి అంటాం. ఇలా ఏ మిజైల్ అయితే ట్రావెల్ అవుతుందో సచ్ టైప్ ఆఫ్ మిజైల్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్యాలిస్టిక్ మిజైల్. ఓకే, ఇంకా ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్, మ్యారిటైమ్ ఇంటర్డిక్షన్, మెడికల్ ఇవాక్యుయేషన్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఈ ఎక్సర్సైజ్లో వీళ్ళు ఈ డ్రిల్ అనేది చేస్తున్నారు అనమాట. ఇంకా ఇది మనకి ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుంది? అడ్వాన్స్డ్. జపాన్ ఈజ్ అ అడ్వాన్స్డ్ కంట్రీ, సౌత్ కొరియా ఈజ్ అ అడ్వాన్స్డ్ కంట్రీ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆల్సో అన్ అడ్వాన్స్డ్ కంట్రీ. సో ఆబ్వియస్లీ మనకి అడ్వాన్స్డ్ డెమాన్స్ట్రేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళ ముగ్గురు దేశాలు కోఆపరేషన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటారు ఒకరికొకళ్ళు. సో వాళ్ళ మధ్య ఒక మిలిటరీ టైస్ని ఇది స్ట్రెంథన్ చేయబోతుంది. వాళ్ళకున్న ప్రాస్పెక్టివ్ ఎనిమీ ఎవరు? అది నార్త్ కొరియా కాబట్టి. సో ఇది మనకి న్యూక్లియర్ అండ్ మిజైల్ థ్రెట్స్, నార్త్ కొరియా నుంచి వచ్చే ఈ న్యూక్లియర్ మిజైల్ థ్రెట్స్ని ఇది అడ్డుకొనగలదు. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఒక మెసేజ్ అనేది ఇస్తుంది ఎవరైతే ఈ 3 దేశాలకి శత్రువులుగా వ్యవహరిస్తున్నారో. ఫర్ అన్ ఎగ్జాంపుల్ రష్యాకి యుఎస్ఏ తోటి ఎప్పటి నుంచో మనకి తెలుసు, రైట్ ఫ్రమ్ ద కోల్డ్ వార్, ఇంకా అంతకంటే ముందు నుంచి రష్యా అండ్ యుఎస్ఏకి వాళ్ళిద్దరి మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఇదేంటి? రీజనల్ సెక్యూరిటీ ఇన్ ఏషియా పసిఫిక్ని ఇది పెంపొందిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నార్త్ కొరియా రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. నార్త్ కొరియా ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ జరగటమే ఇష్టం లేదు అని చెప్పేసి అంటుంది. కిమ్ యో జాంగ్ ఈమె ఎవరు? మనకి కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ యొక్క చెల్లి అనమాట. ఈమె ఏమని చెప్తుందంటే ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ చేయటం చాలా డేంజరస్ ఐడియా అంట. ఓకే, ఎందుకంటే ఆ 3 దేశాలు బలపడతాం వీళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటే బతుకుతున్నాయి అనమాట ఈ నార్త్ కొరియా. ఓకే, ఇది ఒక డేంజరస్ ఐడియా అని చెప్తుంది. అంతేకాకుండా షీ ఈజ్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ దట్ ఇట్ ఈస్ అ రెక్లెస్ షో ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ని చూపిస్తున్నారు, బట్ ద థింగ్ ఈజ్ దట్ తిరిగి మేము కౌంటర్ చేస్తే అప్పుడు చాలా డెవస్టేషన్ జరుగుతుంది అని చెప్పేసి ఆవిడ ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. షీ సేయింగ్ దట్ రెక్లెస్ షో ఆఫ్ స్ట్రెంగ్త్ అవసరం లేదు, ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి. అండ్ షీ ఈస్ ఆల్సో వార్నింగ్ ద నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు నువ్వు యాక్షన్ ఇచ్చావు, నేను రియాక్షన్ ఇస్తే నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి మనకి బోయపాటి గారి డైలాగ్స్ని వాళ్ళ భాషలో చెప్తున్నారు అనమాట ఆవిడ. ఓకే, సో నార్త్ కొరియా మనకి
ఏమని చూస్తుంది అంటే, ఇలా మీరు ఒక ఎక్సర్సైజ్ చేశారు కదా, ఇది మమ్మల్ని ప్రొవొకేట్ చేస్తుంది, కవ్వించే చర్యలుగా మేము పరిగణిస్తాము అని చెప్పేసి. సో దీని ద్వారా మీకు ఏమవుతుంది అంటే న్యూక్లియర్ కన్వెన్షనల్ మిలిటరీ డెవలప్మెంట్ని డబుల్ చేస్తాము అని చెప్తుంది. ఇంకా మిలిటరీ యాక్టివిటీస్ మనం కనుక చూసుకుంటే, ఈ ఫ్రీడమ్ ఎడ్జ్ ద యుఎస్ సౌత్ కొరియా హెల్డ్ ఐరన్ మేస్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐరన్ మేస్ అని చెప్పేసి ఈ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ని కూడా ఇది ఇంకొక మిలిటరీ ఎక్సర్సైజ్ని వీళ్ళు చేశారు. దీంట్లో కన్వెన్షనల్ న్యూక్లియర్ కెపబిలిటీస్, వీటిని మనం నార్త్ కొరియా నుంచి వస్తే దాన్ని ఎలా మనం తట్టుకోవాలి, ఎలా అడ్డుకొనాలి, సో ఈ టాపిక్ మీద వీళ్ళు ఫోకస్ చేశారు. ఇంకా ఈ డ్రిల్ అనేది మనకి కరెంట్ యుఎస్ఎస్ సౌత్ కొరియాలో అడ్మినిస్ట్రేటర్స్ మనకి చేస్తున్నారు అనమాట. ఇంకా యుఎస్ మిలిటరీ ప్రెజెన్స్ మనం చూసుకుంటే 28,000 అప్రాక్సిమేట్లీ 28,500 మంది ట్రూప్స్ మనకి ఎక్కడున్నారు, సౌత్ కొరియాలో ఉండటం అనేది గమనించాలి. ఇక జియో పొలిటికల్ కాంటెక్స్లో మనం చూసుకుంటే నార్త్ కొరియా ఈజ్ డీపెనింగ్ టైస్ విత్ రష్యా అండ్ చైనా. సో రీసెంట్గా మనకి నార్త్ కొరియా యుక్రెయిన్ అండ్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో మనకి ఏం చేసింది అంటే నార్త్ కొరియా ఇట్ హ్యాస్ సెండ్ సమ్ ఆర్మీ టు రష్యాకి కొంత ఆర్మీని కూడా సప్లై చేసింది. సో నార్త్ కొరియా ఏదైనా చేయొచ్చు, కానీ అదే తిరిగి వేరే దేశాలు చేస్తే అది దానికి ప్రొవొకేటింగ్ థింగ్గా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ప్యోంగ్యాంగ్ అంటే మనకి వాళ్ళ క్యాపిటల్ అనమాట నార్త్ కొరియా. సో ఇట్ హ్యాస్ సపోర్టెడ్ రష్యన్ మిలిటరీ ఎఫర్ట్స్ ఇన్ యుక్రెయిన్. సో వాళ్ళు సైన్యాన్ని సప్లై చేశారు నార్త్ కొరియా. సో కిమ్ జాంగ్ ఉన్ రీసెంట్లీ ఏమని చెప్పారు, ఆయన చైనీస్ మిలిటరీ పరేడ్కి ఆయన అటెండ్ అవ్వటం అనేది జరిగింది జీ జిన్పింగ్ తోటి, అంతేకాకుండా వ్లాదిమిర్ పుతిన్ తోటి. సో వాళ్ళ ముగ్గురు మధ్య ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కావాలి అని చెప్పేసి. ఓకే, ఈ ఎలిమెంట్స్ మనకి ఏవైతే జరిగాయో దీని కారణంగా మనకి ఏం జరిగింది అంటే ఈ మూడు దేశాలు అంటే మనకి రష్యా, చైనా అండ్ నార్త్ కొరియా యొక్క టైస్ని చూసుకొని, సో రష్యా ఇప్పుడు ఏదైతే చేస్తుందో యుక్రెయిన్ తోటి, సో ఈ కాంటెక్స్లో మనకి ఏమైంది అంటే సౌత్ కొరియా, జపాన్, అంతేకాకుండా యుఎస్ఏ వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఎదుర్కొనే చర్యని వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో వాట్ ఇఫ్ నార్త్ కొరియా యూజెస్ దిస్ కన్వెన్షనల్ మిజైల్స్ ఆన్ దెమ్, కన్వెన్షనల్ మిజైల్స్ కానీ న్యూక్లియర్ మిజైల్స్ కానీ ఇలా ఏదైనా యూజ్ చేస్తే మనం ఎలా దాన్ని ఎదుర్కొనాలి, ఇలాంటి వాటికి ఈ ఎక్సర్సైజ్ అనేది చేశారు. సో దిస్ ఇస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ సేయింగ్ అబౌట్. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూ రావచ్చో చూద్దాం. ఇందాక అన్ఫార్చునేట్లీ ఇది నేను పెట్టాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ అ ట్రైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా, యుఎస్ అండ్ జపాన్. సో దీంట్లో మనకి ఇండియా కాదు కదా, సౌత్ కొరియా. ఇట్ ఫోకసెస్ ఆన్ ద మల్టీ డొమైన్ ఆపరేషన్ ఇంక్లూడింగ్ మిజైల్ డిఫెన్స్, ఎయిర్ అండ్ మ్యారిటైమ్ డ్రిల్స్. అది కరెక్టే. ద 2025 edition was held near Jeju Island in the South Korea. So second and third statements are correct. So option number B is correct. So let us move on to the other important article of the day. So Muzaffarpur, Bihar nunchi. So Bihar one of the poorest country of the world. సో అలాంటి రాష్ట్రం నుంచి మనకి ఏమైంది అంటే ఇన్స్పైర్ అవార్డ్లో వాళ్ళు టాప్లో నిలిచారన్నమాట. సో దీస్ పీపుల్ హ్యావ్ సర్ప్రైజ్డ్. చూద్దాం మనకి స్టూడెంట్స్ ఏం చేశారు అంటే ఒరిజినల్లీ సోషల్లీ యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ ఐడియాస్కి సంబంధించి వీళ్ళు మంచి మంచి ఐడియాస్ని ప్రమోట్ చేశారనమాట. ఇంకా స్కూల్స్ నామినేట్ అప్ టు 5 స్టూడెంట్స్. సో మనకి మొత్తం 5 స్టూడెంట్స్ని వయా ఈమియాస్ ఆన్లైన్ పోర్టల్. సో అంటే ఈమెయిల్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ అని దాని అర్థం, MIAS ఆన్లైన్ పోర్టల్లో వీళ్ళ గురించి అప్డేట్ చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇంకా ఈ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 10,000 అనేది రిసీవ్ చేసుకుంటారు అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేస్తారో, వాళ్ళు ఏవైతే ఐడియాస్ ప్రపోజ్ చేస్తారో ఆ ఐడియాస్ని పెంపొందించడం కోసం అని చెప్పి గవర్నమెంట్ నుంచి వీళ్ళు 10,000 రూపీస్ని వీళ్ళు తెచ్చుకుంటారు. ఇంకా బెస్ట్ ప్రాజెక్ట్స్కి ఏం జరుగుతుంది అంటే డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్స్లో డిస్ప్లే అనేది కూడా వాళ్ళు చేస్తారు. ఇంకా 60 ఇన్నోవేషన్స్ ఏవైతే టాప్లో ఉన్నాయో వాటిని ఏం చేస్తారు అంటే రాష్ట్రపతి భవన్లో కూడా దీన్ని డిస్ప్లే అనేది జరుగుతుంది. అక్కడ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు చూడటమే కాకుండా వీళ్ళ ఇన్నోవేషన్స్ని అలా చేసిన స్టూడెంట్స్కి ఆమె ఏం చేస్తారు అంటే ఆనర్ కూడా చేస్తారు అనమాట. ఇంకా ముజఫర్ రికార్డ్ మనం కనుక చూసుకుంటే బీహార్లో మనకి సైంటిఫిక్ టెంపర్మెంట్ అండ్ ఇన్నోవేషన్ని చూడటం నిజంగా ఒక గమనార్హం. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ బీహార్ ఏంటి అంటే బీహార్ ఒకప్పుడు చాలా ప్రోగ్రెసివ్ స్టేట్. ఇట్ ఈస్ అ ల్యాండ్ ఆఫ్ నందాస్. సో మనకి మగధ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మహాజనపద. వన్స్ అపాన్ ఎ టైమ్ అక్కడ నుంచి వాళ్ళు ఇలా వెళ్ళటానికి ఐ డోంట్ నో హౌ ద ట్రాన్సిషన్ హ్యాస్ హ్యాపెన్, కానీ
బట్ సి దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ముజఫర్పూర్లో మనకి 7,403 ఐడియాస్ వచ్చాయంట వీళ్ళ దగ్గర నుంచి. సో వైశాలి డిస్ట్రిక్ట్ ర్యాంక్ ద 6th నేషనల్లీ. వైశాలి జిల్లా నుంచి అయితే మనకి 6th మనకి వచ్చిందన్నమాట. 5,805 ఐడియాస్ అనేది ఇక్కడ నుంచే వచ్చాయి. సో ఇది మనకి ఏం జరుగుతుంది అంటే దే ఆర్ గెటింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ స్కూల్స్. ఈ పిల్లలకి మనకి స్కూల్స్ నుంచి, టీచర్స్ నుంచి, లోకల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ రావటం అనేది నిజంగా మనం నోటీస్ చేయాలి. ఇంకా స్టూడెంట్ ఇన్నోవేషన్స్ మనం చూసుకుంటే ఇరిగేషన్ టూల్స్. సో అక్కడ మనకి ఎక్కువగా అగ్రికల్చర్ పార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఫార్మర్స్కి, రైతులకి ఉపయోగపడే మంచి మంచి ఇరిగేషన్ టూల్స్ గురించి తీసుకొని వచ్చారు. అంతేకాకుండా ఎనర్జీ సేవింగ్ డివైసెస్, పవర్ కన్సంప్షన్, సో ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేయకుండా మనకి ఎనర్జీ సేవింగ్ డివైసెస్ని, అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ మెకానిజమ్స్ని, వీటన్నిటిని కూడా వీళ్ళు డెవలప్ అనేది మనం చూస్తున్నాం. ఇంకా అసిస్టివ్ ఎక్విప్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్. సో మనకి డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళకి సంబంధించి కూడా అసిస్టివ్ ఎక్విప్మెంట్ని వీళ్ళు ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఆ పరికరాలని యూజ్ చేసుకొని ముందుకెళ్ళేలాగా. ఈ ఐడియాస్ మనం కనుక చూసుకుంటే కనెక్ట్స్ సైన్స్ విత్ ద లోకల్ నీడ్స్, గ్లోబల్ సస్టైనబిలిటీ ఛాలెంజెస్. నిజంగా చాలా మంచి మంచి ఇన్నోవేషన్స్ మీద వీళ్ళు ఫోకస్ చేశారని మనం చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ మనం చూసుకుంటే ఇన్స్పైర్లో ఇది మనకి నేషనల్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్. నిజంగా చిన్నపిల్లలు చాలా క్విక్గా నేర్చుకుంటారు ఏదైనా సరే. వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్లో కనుక తీసుకుని వెళ్తే వాళ్ళు చాలా క్విక్గా నేర్చుకుంటారు. ఇలాంటి ఇన్నోవేషన్ ఐడియాస్ పిల్లల దగ్గర నుంచి రావటం నిజంగా మనం అభినందించాలి అనమాట. యంగ్ ఇన్నోవేటర్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మన స్టెమ్ ఏదైతే ఉందో దాంట్లో సైన్స్, టెక్నాలజీ అండ్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి, అంతేకాకుండా పార్టిసిపేషన్ ఫ్రమ్ స్మాలర్ టౌన్స్ లైక్ ముజఫర్పూర్, వైశాలి, ఇవన్నీ నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్. అలాంటి పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి అంటే ఎంకరేజ్ అనేది చేయాలి. ఓకే, సో దీని మీద మనకి ఎలాంటి MCQs రావచ్చో ఒకసారి మనం చూద్దాం. It is consider the following statements about the Inspire Award scheme. It is implemented by the Department of Science and Technology. Okay, that is correct. It is open to the students of classes 6th to 12th. కాదు అనమాట, అది మనకి 6th to 10th, not up to class 12. Okay, so selected students receive 10,000 to develop their innovation. So third statement is also correct. Okay, so now let us see the other important article of the day. So అదేంటి మనకి సార్కోయిడోసిస్. ఇది ఎందుకు మనకి న్యూస్లో ఉందో మనం చూద్దాం. ఈ వ్యాధి యొక్క లక్షణాలు మనం చూద్దాం. ఇక ఇది కనుక చూసుకుంటే ఇది ఒక ఇమ్యూన్ డిసార్డర్. అంటే మన బాడీలో మనకి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి కొన్ని ఉంటాయి. మన రక్తంలో ఏదైతే ఉందో మన బ్లడ్ స్ట్రీమ్లో మనకి రెడ్ RBCs ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది, అలాగే WBCs కూడా ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఈ వైట్ బ్లడ్ సెల్స్ కారణంగానే ఇప్పుడు నేను క్లాస్ మీకు తీసుకుంటున్నాను. బట్ ఇఫ్ యూ సీ ఈ ఎయిర్లో చాలా కంటామినేషన్ ఉండొచ్చు. అది వెన్ ఐఆమ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ దీని కారణంగా నా బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు, లంగ్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. అలా జరిగిన క్రమంలో బట్ నేను వెంటనే వ్యాధికి ఎందుకు గురవ్వట్లేదు? బికాస్ ఆఫ్ దిస్ WBCs ఓన్లీ. ఈ WBCs కారణంగానే అది వ్యాధికి గురవ్వట్లేదు అన్నమాట. అదే మన ఇమ్యూనిటీ లెవెలే తగ్గిపోతే అప్పుడు ఏమవుతుంది? ఆ పర్టికులర్ పర్సన్ ఫ్రీక్వెంట్గా ఏమవుతాయంటే హీ విల్ బి ప్రాన్ టు ద డిసీజెస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఒక ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. క్లస్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న క్లస్టర్స్. ఇక్కడ మనకి ఈ ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఏవైతే మనకి కొంచెం కొంచెంగా ఇలా గ్యాదర్ అయి ఉంటాయో దాన్నే మనం గ్రాన్యులోలోమాస్ అని చెప్పేసి అంటాం. ఇది ఆర్గన్స్లో మనకి ఉంటాయి అన్నమాట. సో ఏదైనా ఒక ఆర్గన్ మనం చూసుకుంటే ఇమాజిన్ ఇది లంగ్ కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లస్టర్స్గా ఉన్నాయి కదా, దీన్నే మనం గ్రాన్యులోలోమాస్ అని చెప్తాం. సో యూజువల్లీ ఈ సార్కోయిడోసిస్ మనకి ఎక్కువగా మనకి ఇది లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దీని కాజ్ ఏంటో ఇప్పటికీ మనకి క్లియర్గా తెలీదు అనమాట. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఏమని చెప్తున్నాయంటే స్టడీస్ కారణంగా మనకు తెలిసింది ఇది కొంత జెనెటిక్ ఫ్యాక్టర్స్ జీన్స్లో మనకి ఉన్నాయి, అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పచ్చు. ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివిటీ, నెక్స్ట్ మనకి ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్, ఈ మూడు మనకి ఏమవుతాయి అంటే ప్రాబ్లీ ఈ మూడు రీజన్స్ కారణంగా సార్కోయిడోసిస్ అనే ఈ వ్యాధి మనకి రావచ్చు. సో దీని కారణంగా ఏమవుతాయి అంటే ఇది లంగ్స్లో ఈ గ్రాన్యులోలోమాస్ ఉండటం కారణంగా ఆ పర్టికులర్ ఆర్గన్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వదు అనమాట. దీని కారణంగా హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఏంటి ఆ హెల్త్ కాంప్లికేషన్స్ మనం కనుక చూసుకుంటే కామన్ సిమ్టమ్స్ అనేవి ఏంటి? ఆ కామన్ సిమ్టమ్స్ లంగ్స్ సార్కోయిడోసిస్. సో లంగ్స్లోకి వస్తాయి కాబట్టి కఫ్, బ్రీత్లెస్నెస్, చెస్ట్ డిస్కంఫర్ట్, ఇవన్నీ కూడా దీని నుంచి వచ్చే
ఒక ఇవి. నెక్స్ట్ మనకి స్కిన్ మీద, సో శరీరం మీద ర్యాషెస్ నాడ్యూల్స్ అనే చిన్న చిన్న ఇలా వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకి ఐస్, సో కళ్ళల్లో రెడ్నెస్ అండ్ బ్లడ్ విజన్ సరిగ్గా కనిపించదు. ఫ్యాటిక్, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా జనరల్లీ ఈ వ్యాధికి ఉన్న లక్షణాలు. ఇక కొంతమంది పేషెంట్స్ అయితే అసిమ్టాటిక్ ఉంటారు, వాళ్ళకి అసలు ఏ సిమ్టమ్స్ కనిపించదు. సో ఇలా అసిమ్టాటిక్ ఉంటేనే అలాంటి పర్టికులర్ డిసీజ్ చాలా డేంజరస్ అవుతుంది. ఇంకా ఆర్గన్స్ మనం చూసుకుంటే లంగ్స్, పల్మనల్ ఫైబ్రోసిస్, రెడ్యూస్డ్ లంగ్ కెపాసిటీ దీనికి లీడ్ అవుతుంది. అంటే ఎక్కువగా స్మోక్ లేకపోతే చాలా ఎక్కువగా పోలెన్కి ఇలాగ ఎవరైతే గురవుతారో అలాంటి వాళ్ళకి ఈ డిసీజెస్ అనేవి తొందరగా వస్తూ ఉంటాయి. ఇంకా హార్ట్, కార్డియాక్, మనకి గుండెకి కూడా వస్తూ ఉంటాయి. మీకు తెలుసా ఇన్ని వస్తాయి కానీ మనకి గుండెకి క్యాన్సర్ రాదు. మీరు ఎప్పుడైనా చూసారా హార్ట్ క్యాన్సర్ అనేది? మీకు ఎప్పుడు కూడా గుండెకి క్యాన్సర్ రాదు. అలాగే కార్డియాక్ సర్క్యూటోసిస్ మే కాజ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్. దీని కారణంగా ఇది జరిగే ప్రమాదం ఉంది. ఇంకా బ్రెయిన్ నర్వ్స్ మనం చూసుకుంటే సీజర్స్ అండ్ నర్వ్ డ్యామేజ్, సో వాళ్ళకి ఈ రెండు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు తెలుసు స్కిన్ అండ్ ఐస్ మనం చూసుకుంటే ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పర్మనెంట్ డ్యామేజ్, వాళ్ళు చూపుని కూడా కోల్పోతారు. దీని కారణంగా మనకి ఏమవుతుంది అంటే వీళ్ళకి ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది మనం ఇవ్వాలి. ఎలాంటి డయాగ్నోసిస్ మెథడ్? క్లినికల్ ఇవాల్యుయేషన్ చేయాలి, ఇమేజింగ్ అండ్ బయాప్సీ. బయాప్సీ అంటే ఏం లేదు, ఏ పార్ట్లో అయితే ఈ డిసీజ్ ఉంటుందో దాంట్లో నుంచి కొంత టిష్యూని తీసి పంపిస్తారనమాట ల్యాబ్కి. దాన్ని టెస్ట్ చేయటాన్ని బయాప్సీ అని చెప్పేసి అంటారు. చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాన్ వీటిని చేసి ఈ గ్రాన్యులోమస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని తొలగించాల్సి ఉంటుంది, కనుక్కుంటారు. ఇక బయాప్సీ ఏం చేస్తుంది అంటే ఈ గ్రాన్యులోమస్ అంటే ఏ లెవెల్లో ఉన్నాయి, అది ట్యూబర్క్యులోసిసా, క్యాన్సరా ఏంటి అనేది కనుక్కుంటారు. బ్లడ్ టెస్ట్ అండ్ లంగ్ టెస్ట్ ఫంక్షన్స్ వీటన్నిటిని ద్వారా మనం మానిటర్ చేయొచ్చు. యూజువల్లీ మనకి ఏం చేయాలి అంటే హెల్దీ ఎయిర్ని మనం బ్రీత్ చేయాలి. తర్వాత ఎక్కడైతే పోలెన్ ఉంటుందో అలాంటి ప్లేసెస్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, స్మోక్ ఎక్స్పోజ్ అవ్వకూడదు. డెఫినెట్లీ స్మోకింగ్ అనేది ఇలాంటివి చేయకుండా ఉండాలి అన్నమాట. ఇలా చేస్తే కొంతవరకు ఈ వ్యాధిని మనం రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చు చూద్దాం. With reference to sarcoidosis, consider the following statements. It is caused by a bacterial infection similar to the tuberculosis. We really don't know what is the real reason behind this particular disease. Okay, this disease is characterized by the granulomas forming in various organs, especially in the lungs. Correct kada idi? This statement correct kada? So, manki corticosteroids are commonly used in the treatment of moderate to severe cases. ఓకే, స్టిరాయిడ్స్ని మనకి చాలా వాటిల్లో ఇస్తూ ఉంటారు చాలా డిసీజెస్కి. బట్ ద ప్రొలాంగ్ యూసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్ అనమాట. సో అలా కూడా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో స్టేట్మెంట్స్ నెంబర్ 2 and 3 ఆర్ కరెక్ట్, హెన్స్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ అస్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్. Let us understand the other important article of the day. Rise in saltwater crocodiles numbers in the Sundarbans. ఇంక ఈ సుందర్బన్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇవి మనకి మ్యాన్గ్రూవ్స్ అనమాట. సో దే ఆర్ మ్యాన్గ్రూవ్స్ అంటే మాడ అడవులు అని చెప్పేసి మనం చెప్పచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ మ్యాన్గ్రూవ్స్ అనేది కారణంగా మనకి ఏమవుతుంది అంటే మనకి కోస్టల్ హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఈ మ్యాన్గ్రూవ్స్ అనేవి. సో ఇక్కడ మనకి ఇవి ఎక్కువ అయిపోయాయి. అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సుందర్బన్స్ ఇన్ ద ఫస్ట్ కేస్? ఈ వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఉందో దీన్ని సుందర్బన్స్ అని చెప్పేసి ఎందుకు అంటున్నారు? సో ఎందుకు అంటే ఈ అడవుల్ని సుందర్బన్స్ అని ఎందుకు అంటున్నారంటే వన్ బెంగాలీ భాషలో వనం అని అర్థం. వన్ అంటే ఏంటి మనకి హిందీలో కానీ తెలుగులో కూడా మనం అడవి అని చెప్తారు, కానీ వనం అని కూడా అంటారు. ఓకే, వన్ అంటే మనకి ఫారెస్ట్ అని అర్థం. సో విచ్ మీన్స్ ఫారెస్ట్. ఇక వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ సుందర్, ఎందుకంటే అక్కడ మనకి సుందరి ట్రీస్ అనేవి ఉంటాయి కాబట్టి, సుందరి ట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సుందర్బన్. ఠీకే. సో మనకి 2025లో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. ఆ సర్వేలో ఏమని తెలిసింది అంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి. సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్లో ఎక్కువగా వీటి యొక్క ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని. సో మనకి హ్యాచ్లింగ్ అంటే అవి ఎగ్స్ని లే చేస్తాయి కాబట్టి. ఓకే, సో ఇట్ ఈస్ అ రేర్ పాజిటివ్ సైన్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. సో మంచిగా మ్యాంగ్రూవ్ హెల్త్ బాగుంది కాబట్టి అందుకనే ఎక్కువ ఇవి పుడుతున్నాయి అని చెప్పి దాని యొక్క అర్థం. అంటే హ్యాబిటేట్ కండిషన్స్ అనేవి పెరుగుతున్నాయి అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రెప్టైల్ విచ్ ఇస్ సర్వైవింగ్ ఇన్ ద మోడర్న్ టైమ్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ దీని పాపులేషన్ గ్రోత్ మనం చూసుకుంటే ఎస్టిమేటెడ్ పాపులేషన్ 2025లో
220 to 242 ఇండివిజువల్స్ ఉన్నాయి అనమాట. సో ఇది మనకి ఏమైంది 2025 ఇంత ఉన్నాయి. ఒకప్పుడు మనకి 204 నుంచి 234 అనేవి ఉన్నాయి 2024లో. ఇంకా మనకి 2025లో 230 క్రొకడైల్స్ డైరెక్ట్గా కనిపించాయి. దాంట్లో మనకి 125 అడల్ట్స్, 88 జువెనైల్స్ అంటే చిన్నవి జువెనైల్స్, తర్వాత 23 అప్పుడే పుట్టిన హ్యాచ్లింగ్స్ అనమాట. ఓకే, ఎగ్స్ నుంచి మనకి పుడతాయి. ఇక 2024 కంపారిజన్లో మనం చూసుకుంటే 71 అడల్ట్స్ ఉన్నాయి, 41 జువెనైల్స్ ఉన్నాయి, 2 పుట్టడం అనేది మనం చూడొచ్చు. ఇంకా ఎన్కౌంటర్ రేట్ మనం చూసుకుంటే 5.5 కిలోమీటర్స్ క్రీక్లో మనకి ఒకే ఒక క్రొకడైల్ అంటే నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్లో మనకి ఏం కనిపిస్తుంది, 5 కిలోమీటర్లు సుమారుగా అప్రాక్సిమేట్లీ 6 కిలోమీటర్స్ తీసుకుందాం. ఈ 6 కిలోమీటర్స్కి ఒక క్రొకడైల్ అనేది మనకి కనిపించింది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. చాలా ఫాస్ట్ రేట్లో ఈ స్ట్రైక్ చేయడం అనేది మనకి కనిపిస్తుంది. సర్వే మెథడాలజీ ఏమని చెప్తుంది అంటే 1168 కిలోమీటర్స్ క్రీక్స్లో మనకి 64% అనేది మనకి ఏమైంది అంటే వాటర్ ఛానల్స్లో ఇవి మనకి చక్కగా కనిపిస్తున్నాయి. సో మనకి దీని మీద సిస్టమాటిక్ సర్వేస్ చేయాలి, జీపీఎస్ మ్యాపింగ్, హ్యాబిటాట్ అనాలిసిస్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మనకి క్రొకడైల్స్ క్రీక్స్ రివర్స్లో మనం చూసుకుంటే 180 మీటర్స్ వరకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ బాగానే పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి మనకి చాలా సర్వేస్ మనకి తెలియజేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఒకసారి చూద్దాం ఎగ్జామ్లో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఇన్ ఇండియా. దే ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ సుందర్బన్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ద Bhagabhathpur Crocodile Project has been a major conservation initiative since 1976. Saltwater crocodiles act as apex predators and play a role in maintaining ecosystem balance. ఈ రెండు మనకి కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇన్కరెక్ట్ అంటే అవి మనకి ఒడిశాలో భీతర్ కనిక ఇంకా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా మనకి కనిపిస్తాయి. సుందర్బన్స్లోనే కాదు మిగతా ఏరియాస్ ఒడిశాలో మనకి, అంతేకాకుండా అండమాన్ నికోబార్లో కూడా మనకి కనిపిస్తాయి. Is it okay? So now let us understand the last article of the day. వీళ్ళు ఎవరైనా ఆంథ్రోపాలజీ ఆస్పిరెంట్స్ ఉంటే మీకు ఈ ట్రైబల్ ప్రొఫైల్ కింద వీళ్ళు ఉన్నారన్నమాట. సో దిస్ పీపుల్ ఆర్ ఇన్ ద న్యూస్. మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు వీళ్ళ మీద ఒక న్యూస్ ఆర్టికల్ని. ఓకే, మొరాన్ కమ్యూనిటీ అండ్ ద డిమాండ్ ఫర్ ఎస్టీ స్టేటస్. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది న్యూస్లో ఎందుకు ఉందో ఒకసారి చూద్దాం. సో మొరాన్ కమ్యూనిటీ మనకి అస్సాంలో తిన్సుకియా డిస్టిక్లో మనకి ఉంటారన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పేసి. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఒక ఎకనామిక్ బ్లాకేడ్. సో ఏంటి ఆ ఎకనామిక్ బ్లాకేడ్? నార్మల్ ధర్నా కాదు, ఎకనామిక్ బ్లాకేడ్ అనేది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ టు ప్రెస్ ద డిమాండ్స్ ఆఫ్ ఎస్టీ స్టేటస్. మాకు ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పేసి అక్కడ గూడ్స్ సప్లైని ఆపేశారు, నార్మల్ ధర్నాని చేయట్లేదు అనమాట. ఇంకా తిన్సుకియా అనేది అక్కడ మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ జిల్లా నుంచి మనకి ఆయిల్, కోల్, టీ ఇవన్నీ కూడా మనకి వెళ్తూ ఉంటాయి. వాటిని ఆ సప్లైని ఆపేస్తారు. ఎందుకు ఆపేశారు అంటే మాకు ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పేసి. ఇంకా మొరాన్ కమ్యూనిటీ గురించి ఒకసారి మనం చూద్దాము. వాళ్ళు మనకి అస్సాంలో ఉండే ఒక అబారిజినల్ ట్రైబ్స్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే వన్స్ హ్యాడ్ అన్ ఇండిపెండెంట్